అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు రోజుకో మలుపు తిరుగుతూ తమ్ముళ్లను టెన్షన్ పెడుతున్నాయట. ఏకంగా ఇన్ఛార్జి మంత్రి సమక్షంలో గొడవలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చాలన్న సిగపట్లతో ఆయా సెగ్మెంట్లలో వర్గ రాజకీయం ఎవరికీ అంతుపట్టకుండా తయారైందట. ఆ క్రమంలో అసలు పార్టీలో ఎవరున్నారో తెలియని స్థితి నెలకొందని క్యాడర్ దిక్కులు చూడాల్సి వస్తుందట. కీలక నియోజకవర్గాలలో నాయకులు తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతుండటంతో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. అసలు అన్నమయ్య జిల్లా టీడీపీలో ఏం జరుగుతుంది? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గాన్ని తప్పించి మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో గతంలో అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. అప్పట్లో వైసీపీకి మంచి పట్టున్న ఆ కొత్త జిల్లాల్లో గత ఎన్నికల్లో టీడీపీ పాగా వేయగలిగింది. 6 నియోజకవర్గాల్లో రాజంపేట, తంబళ్లపల్లి మినహా మిగతా 4 అయిన రైల్వే కోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. మిగతా 2 చోట్ల కూడా గెలవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో అయోమయంతో పాటు అప్పటి వరకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన పార్టీ నేతల సహకారం కొత్త అభ్యర్థులకు లభించకపోవడంతో ఓటమి పాలయ్యిందన్న ప్రచారం ఉంది. అయితే ఒక్క పీలేరులో తప్ప మిగతా అన్ని చోట్ల టీడీపీ గ్రూపులతో కొట్టుమిట్టాడుతోంది. పీలేరులో ఏక వ్యక్తి నాయకత్వం అవ్వటం, అక్కడి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గ్రూపులను ఎంటర్టైన్ చేయకపోవడంతో పాటు ఆయన క్యాడర్తో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉండడంతో అక్కడ గ్రూపుల గోల కనిపించడం లేదట. ముందు నుంచి పీలేరు నల్లారి కుటుంబం ఇలాకా కావడంతో పార్టీలో కిషోర్ కుమార్ రెడ్డి చెప్పిందే వేదంగా నడుస్తోందంటున్నారు. జిల్లాలో అత్యంత వివాదాస్పదంగా మారిన నియోజకవర్గం తంబళ్లపల్లి. అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి చేతిలో పరాజయం పాలైన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని మరో వర్గం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఎన్నికలు ముగిసి 10 నెలలు అయినప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక చోట తెలుగు తమ్ముళ్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా జయచంద్రారెడ్డిని తప్పించాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం గట్టిగా పోరాటం చేస్తోంది. దానికి తోడు జయచంద్రారెడ్డి సైతం వైసీపీ వారిని ప్రోత్సహిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 ఎన్నికల్లో పడమటి మండలాల్లో మొత్తం అన్ని చోట్ల ఓటమి పాలైతే తంబళ్లపల్లిలో మాత్రం టీడీపీ పార్టీ విజయం సాధించగలిగింది. శంకర్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచారు. అయితే తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డి కోవట్టు రాజకీయం చేశారని, అందుకే అక్కడ ఓటమి పాలయ్యామని అతని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. తరువాత జయచంద్రారెడ్డి అంగళ్లలో చంద్రబాబుపై రాళ్లదాడి చేసిన వారిని సైతం పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. తాజాగా హార్స్లీ హిల్స్ ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రివ్యూ చేయాలని ప్రయత్నించగా ఆయన ఎదురుగా 2 వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. తీవ్ర స్థాయిలో బూతులు తిట్టుకుంటూ కలబడ్డారు. దాంతో బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పార్టీ సమన్వయకర్త దీపక్ రెడ్డి, పార్టీ అబ్జర్వర్ అయిన గురువారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజంపేట అసెంబ్లీలోనూ అదే పరిస్థితి. అక్కడ బత్యాల చెంగల్ రాయుడు ఎన్నికల ముందు వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2019లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా సుగవాసి సుబ్రహ్మణ్యంకు టీడీపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థిగా అప్పటి వరకు ఫోకస్ అయిన సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దింపడంతో గత్యంతరం లేక సుగవాసి సుబ్రహ్మణ్యం రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. సుబ్రహ్మణ్యం గెలుపు కోసం రాజంపేట టీడీపీ క్యాడర్ బలంగా పనిచేసినప్పటికీ నాయకుల వెన్నుపోటు కారణంగా 6000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు వర్సెస్ సుబ్రహ్మణ్యం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సుబ్రహ్మణ్యాన్ని ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి రాజుకివ్వాలని కొందరు, మరికొందరు మేడ మల్లికార్జున రెడ్డిని పార్టీలోకి తీసుకుని రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాయచోటిలో సైతం మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను పట్టించుకోకుండా వైసీపీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ క్యాడర్ బహిరంగంగా ఆరోపణలు గుప్పిస్తోంది. మదనపల్లి నియోజకవర్గం టీడీపీలో సైతం 3 గ్రూపులు, 6 తగాదాలు అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. ఎమ్మెల్యే షాజహాన్దో వర్గం, మాజీ ఎమ్మెల్యే రమేష్దో వర్గం, ఇక మూడోది తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వర్గం. ఆ క్రమంలో మదనపల్లి టీడీపీలో 3 ముక్కలాట నడుస్తూ అన్ని వర్గాలు నిత్యం సిగపట్లకు దిగుతున్నాయి.
రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా తాజాగా జరిగిన రివ్యూ సమావేశం గందరగోళంగా మారిపోయింది. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన నుంచి గెలిచారు. ఆయన టీడీపీ ఇన్ఛార్జి అయిన రూపానందరెడ్డి వర్గీయుడు అన్న ముద్ర ఉంది. ఇంతకు ముందు రైల్వే కోడూరు ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథ్ నాయుడుతో వారికి పొసగటం లేదట. నేను చెప్పిందే జరగాలని రూపానందరెడ్డి భావిస్తున్నాడని టీడీపీ క్యాడర్ అంటోంది. వైసీపీ నుంచి వచ్చిన రూపానందరెడ్డి వారికి పెద్దపీట వేస్తున్నాడని అంటున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ సైతం రూపానందరెడ్డి వర్గం కావటంతో ఇక్కడ పెత్తనమంతా ఆయనదే అంటున్నారు. అందుకే అక్కడ టీడీపీకి సంబంధించి సమన్వయ కమిటీ వేయాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. మొత్తం మీద అక్కడ నేతల ఆధిపత్యం పోరుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న క్యాడర్ అయోమయంలో పడుతోంది. జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతల విభేదాలతో క్యాడర్ను పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి. దానికి తోడు జిల్లా మంత్రి వైఖరి కారణంగా అధికారులు సైతం తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పార్టీ నాయకులు పార్టీ పటిష్టతకు కృషి చేయాల్సింది పోయి ఎవరికి వారు తమ గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా లాంటి అన్నమయ్య జిల్లాలో అలా తయారైంది టీడీపీ పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.